దేవుని మన స్తోత్రాలు అవకాశం ఇచ్చి దైవజనులకి సంఘస్థులందరికీ వందనాలు తెలియజేస్తాను. యేసయ్యా రక్షణ, యేసయ్యా నిరీక్షణ, యేసయ్యా 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 స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము యేసయ్యా 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 స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము యేసయ్యా 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 పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసు శిలువ మరణం నుండి మార్గము తెరిచెను పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసు శిలువ మరణం నుండి మార్గము తెరిచెను యేసయ్యా రక్షణ యేసయ్యా నిరీక్షణ యేసయ్యా రక్షణ యేసయ్యా నిరీక్షణ యేసయ్యా 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 స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము శూన్యము నుండి సమస్తము కలుగజేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను శూన్యము నుండి సమస్తము కలుగజేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను యేసయ్యా సర్వము యేసయ్యా సమస్తము యేసయ్యా సర్వము యేసయ్యా సమస్తము యేసయ్యా
దేవుని స్తోత్రాలు. అయ్యగారు అందరూ కూడా వచ్చి మేము నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. అందులో నేను నివసింతును. అవినీతియే ఉందని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. అవినీతియే ఉందని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం. ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం. ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. హల్లెలూయా స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయిన సత్య రాజ్యం. హల్లెలూయా స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయిన సత్య రాజ్యం. ప్రేమ శాంతి సమాధానము ఉన్న రాజ్యం. నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. ప్రేమ శాంతి సమాధానము ఉన్న రాజ్యం. నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దైవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు బలాలను
కార్యక్రమంలో నీ దాసులు నిలబెట్టుకున్నావు తండ్రి. అయ్యా నీ నామానికి మహిమకరంగా, సంఘమునకు ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మీరు జరిగించి ఉన్నారు ప్రభువా. నీకు స్తోత్రాలు. పాడదగిన పాటల్లో కూడా అయ్యా వారికి కంఠస్వరాలు ఇచ్చి నీ నామానికి మహిమకరంగా పాడుటకు నాయన నువ్వు చూపిన కృపను బట్టి వందనాలయ్యా. ఇంకా నా ప్రభువా పాడుటకు కూడా మీరు కృప చూపించి సహాయం చేయమని, ఈ కూడికి ఆదరించి అంతవరకు మీరే అధ్యక్షత వహించమని యేసునామములో నడుచున్నాను తండ్రి. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 119వ అధ్యాయము 141 నుంచి 160 వరకు చదువుతుంది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది. చెప్పడే వాక్యం ఇద్దరు మాట వినపడుతుంది నాకు. గట్టి చెప్పండి. మనలో ఏం బాగలేదు, దెయ్యాలు వెళ్ళిపోతాయి అని కంగారు పడుతున్నారేమో. చెప్పండి గట్టిగా. నీ నీతి శాశ్వతమైనది. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. యెహోవా హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను. నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ శాసనముల చొప్పున నేను నడుచుకొనున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొందును. నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము. యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు. యెహోవా నీవు సమీపముగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచి నేను పూర్వము నుండి వాటి వలననే తెలుసుకొని ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగానున్నది. యెహోవా నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుమువారును నా విరోధులు అనేకులు, అయినను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగకై ఉన్నాను. ద్రోహులను చూచి నేను అసహించుకుంటుని. నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు. యెహోవా చిత్తగించుము. నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. నీ కృప చొప్పున నన్ను బతికింపుము.
నీ వాక్య పాఠాంశము సత్యము. నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన గాక. మనందరం కూర్చున్నట్లయితే మరి ఇది సాక్ష్యముల సమయము గనక మరి మన మధ్యలో ఉన్న గోపాల్ వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటాడు. అవకాశం ఇచ్చిన సేవకు సంఘస్థులందరికీ నా ముందు ఇస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే నేను పది వారం చెప్పాలి, క్షమించండి. మరి నేను అక్కడ సూర్యగట్ట కాడ మొక్కలు వేసాను. ఆ మొక్కలకి నీళ్ళు పెడదామని ఆల్రెడీ ఆ మొక్కలో ఒక మొక్క వెళ్ళిపోతుంది నీళ్ళు. అయితే నేను ఆ బోరాతను అడిగితే అతను అన్నాడు, ఆ పైకి ఎక్కువయ్యా నేను ఆ బోర్డు పైన వస్తుంది, మోటార్ మీద ప్రెషర్ పడుతుంది, నేను ఇవ్వనన్నాను. సర్లే అని మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో అతన్ని అడిగితే అతను అన్నాడు, ఖాళీ లేదయ్యా, ఈ మొక్కలేమో ఎండిపోతుంది. ఉపాస ప్రార్థనలో ఇక్కడ ప్రార్థించాను, ప్రభువా మరి ఆ మొక్కలు ఏమో ఎండిపోతుంది కానీ నేను సహాయం చేయ ప్రభువా, ఈ మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటాను అన్నప్పుడు మళ్ళీ అతను అడిగితే కుదరదయ్యా, మరి నేను మొక్కలు పెట్టుకోవాలి అన్నాడు. ఎంతో సేపు పట్టదు, 2-3 గంటల్లో అయిపోద్ది అని చెప్పినప్పుడు నా మొక్కలు ఎండిపోతుంది, నేను పెట్టుకున్న తర్వాత పెడదాను. అంటే పెట్టుకుంటే కనుక 3-4 రోజులు పట్టి అప్పటికి మొక్క చచ్చిపోయాల్సి వస్తుంది. తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ మనసులో ప్రార్థన చేసుకొని అడిగినప్పుడు సర్లే పెట్టుకోమన్నాడు. దేవునికి స్తోత్రాలు. అలాగే మరి ఇంకో విషయం ఏంటంటే విజయవాడ పెళ్లికి వెళ్ళినప్పుడు నేను మామూలుగా కుర్చీలో కూర్చున్నాను. కుర్చీలో కూర్చుంటే పర్సు ఎప్పుడు పడిపోయిందో నాది పడిపోయింది. దాంట్లో ATM కార్డ్స్ ఉన్నాయి, ఇంకోటి ఏంటంటే ఆధార్ కార్డు, మొత్తం పాన్ కార్డు అవి మొత్తం దాంట్లోనే ఉంది. నేను చూసుకోవాలి, పరిస్థితి కింద పడిపోయింది. నేను అడవుల్లో ఉన్నా. అయితే అతను అమ్మాయి కూర్చొని, బాబు నీ పరిస్థితి పడిపోయింది అన్న. నాకైతే దేవుడే సహాయం చేశాడు అనుకున్నాను. మరి ఇంకో విషయం ఏంటంటే మరి సేవకులు సంఘస్థులందరూ ప్రార్థించారు. మరి నేను చెప్పాను కదా కొంత ఊరిలో ధనం రావాలని, ఆ ధనం కోసం ఎంతగానో సంఘస్థులు సేవకులు ప్రార్థించారు. మరి ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మరి మొన్న ఇక్కడ పోలీస్ స్టేషన్ కేసు పెట్టాము. అయితే వచ్చి నేను ఇచ్చేసేసాను మొత్తం డబ్బులు అంటుంది. ఇచ్చేసాను డబ్బులు అంటే నోట్లు ASI గారు అన్నారు, నోట్లు మరి ఎవరి దగ్గరే ఉన్నాయి కదా, డబ్బులు ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకోలేదంటే నేను మర్చిపోయాను అంటున్నాను. మర్చిపోవడం లేదు, ఏమీ లేదని. తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న పెద్దలు తీసుకొని అడిగితే ఆ లాయర్ గారితో ఏముందంటే అంతకుముందు నవంబర్ అక్టోబర్లో ఇక్కడికి వచ్చిందనమాట. వస్తే 1,50,000 ఇవ్వాలి అంది. సరే ఆ 1,50,000 ఇప్పుడు అతను అడిగాడు లాయర్ గారు, 1,50,000 ఇవ్వాలన్నావు కదా, మొత్తం ఇచ్చేసాను అంటున్నావు అంటే నేను ఆగస్టులో ఇచ్చేసాను అంటుంది. అది జరిగే నవంబర్లో కదా, నువ్వు ఆగస్టులో ఎక్కడ ఇచ్చావంటే ఆగస్టులో నవంబర్లో కాదు అంతకు ముందే జరిగింది అని అబద్ధాలు ఆడుతుంది. నేను ఒకటే మనసులో ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నువ్వు కార్యం జరిగించావు ప్రభువా. మరి ఆ సేవకులు సంఘస్థులు అందరూ ప్రార్థిస్తున్నారు, ప్రభువా ఈ కార్యం జరిగించావు అన్నప్పుడు మరి ఏమో నోట్లు కూడా 3 సంవత్సరాలు దాటిపోయింది. టైం లేదు మాకు. ఏమన్నా కేసు పెడదామన్నా, వాళ్ళ కోర్టులో కేసు పెడదామన్నా చల్లవయ్యి నోట్లు. అయినప్పటికీ దేవుడు గొప్ప కార్యం చేశాడు మా పట్ల. మరి ఆమె వచ్చి మళ్ళీ ఆ నోట్లు చూపిపోకుండా వేరే 1,00,000 అడిగితే నేను 50,000 ఇస్తానంటాను. మళ్ళీ అది కాదు ఇది కాదు అనుకోని మీకు 1,00,000 రూపాయలు ఒప్పుకుంది. ఆ 1,00,000 రూపాయలు కూడా ఈ 4-5 నెలల్లో ఇస్తానంటుంది. ఆ 1,00,000 రూపాయలకి నోట్లు రాసింది. ఆ 1,00,000 రూపాయలు కూడా అది 4-5 నెలల్లో ఇచ్చేటట్టు మీరందరూ ప్రార్థన చేయమని కార్యం జరిగించారు మా పట్ల, మా కుటుంబం పట్ల. ఇంకా నమ్మకంగా దేవుళ్ళు ఎదగాలని
నేను మీ అందరి మీద ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. ఏం చేయాలని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటే ఒక ఆయన వచ్చి మీకేం వస్తుంది తడవబాకంటున్నాడు కాదు పంచదార మీరే ఉన్నారు. సరే అయ్యా ఎట్లా ఉన్నది మీరేగా ఇప్పుడు రాబా ఎత్తానన్నారు. ఇచ్చారు ఎట్లా నేను నా దగ్గరికే వచ్చి ఇచ్చాను. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నేను అది ఎప్పుడో అక్కడ చంద్రం నుంచి రాకుండా ఇవ్వాలి ఫలాలు ఇద్దామనుకున్నట్టుగా అయిపోయింది. అది తెచ్చాను లడ్డు బూందీ పదార్థాలు ఎప్పుడో అనుకున్నాను, అందుకే ఆగిందేమో అని ఇంకా పని తెచ్చాను. నేను అందరికీ వందనాలయ్యా, దేవుడు చాలా సహాయం చేశాను. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు వచ్చి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు అని చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి రుచిత కొరకు మరి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నారు. మరి డిసెంబర్ నెలలో మేము స్కానింగ్కి వెళ్ళినప్పుడు మరి అక్కడ స్కానింగ్ తీసిన తర్వాత ఏం జరిగిందంటే 12 సెంటీమీటర్లు ఎంతో చిన్న గడ్డలాగా ఫామ్ అయింది. బ్లడ్ క్లాట్ అయింది కనుక మరి ఏ పని చేయకుండా బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది ఆ డిసెంబర్ నెలలో. మరి మాకెంతో టెన్షన్ అయింది అనమాట. మరి సుమికి ఆ రిపోర్ట్స్ పెట్టినప్పుడు తనకు తెలిసిన గైనకాలజిస్ట్కి పెడితే అమ్మ ఇది మిస్ అయ్యే ప్రమాదం కూడా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, అది బ్లీడింగ్ అయిపోవాలి, బ్లీడింగ్ అవ్వట్లేదంటే ఎందుకో భయంగా ఉందని చెప్పి ఆ మేడం చెప్పారని సుమి చెప్పినప్పుడు మరి ఇంకా నా వారం రోజులు కూడా మాకు చాలా టెన్షన్గా వచ్చి వాళ్ళు మేము కూడా మరి ఎంతో భయపడి మరి మేమైతే దేవుడి మీద ఆధారపడ్డాం. ప్రభా అయ్యా మరి వివాహ విషయంలో ఎన్నో ఆటంకాలు వచ్చినప్పుడు నువ్వు కార్యం జరిగించావు, మరి బిడ్డకి గర్భఫలం కూడా వెంటనే కరుణించావు ప్రభా. మరి ఏదేమైనా నీ మీదే ఆధారపడి ఉన్నావు, నీ మీద ఆశ పెట్టుకొని ఉన్నామని మేము ప్రార్థించాము. మరి డిసెంబర్ నెల నుంచి బిడ్డ ఇక్కడే ఉండి మరి బెడ్ రెస్ట్లో ఉంది. అయినప్పటికీ మరి ప్రతి శనివారం కూడా మరి యవనస్తులు మేము కొంతమందిగా కలిసి సెకండ్ షిఫ్ట్ లో ప్రార్థన చేస్తున్నాం కొన్ని అంశాలు పెట్టి. మరి అంశాల్లో మరి రుస్తా కొరకు కూడా బిడ్డలు సంఘం ఎంతో కన్నీరు కాల్చి ప్రార్థన చేసినప్పుడు మరి మన 24న మేము స్కానింగ్కి విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ స్కానింగ్ తీసినప్పుడు మరి రిపోర్ట్స్ ఇస్తానే చూసి అమ్మ అన్ని నార్మల్గా వచ్చాయని చెప్పింది. తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఏంటి ఎలా ఉందని అంటే అంతా బాగుందని చెప్పింది. మరి ఆ బ్లడ్ క్లాట్ అయింది అన్నారు కమ్మా, మరి అది ఎలా ఉందని నేను అడిగినప్పుడు అదేం లేదు, అదేమన్నా ఉంటే వాళ్ళు రిపోర్ట్లో రాసేవాళ్ళు కదా అని చెప్పింది. మరి దేవుడు మహాకృపను బట్టి మరి సంఘం చేసిన ప్రార్థన బిడ్డకి ఆలకించాడు. మరి నేనైతే వైజాగ్ వెళ్ళిద్దని నేను అనుకోలే. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత 6 నెలల తర్వాతే మళ్ళీ పంపించాలనుకున్నాము. అలాగ ఉండే అప్పుడు పరిస్థితి. మరి మహాకృపను బట్టి దేవుడు మరలా వాళ్ళ ఆయన వచ్చి ఆ బిడ్డని వైజాగ్ తీసుకెళ్ళాడు. హల్లెలూయా. మరి ఇంకా అంటే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అంది. మరి ఆ బిడ్డ మరి అక్కడికి వెళ్ళింది కనుక తన పనిపాటల్లో దేవుడు తోడై ఉండి మరి ఒకటే విన్నపం మీ అందరికి కూడా మరి బిడ్డ విషయంలో అనేక కార్యాలు జరిగిస్తున్నాడు దేవుడు. అలాగే మరి తల్లి బిడ్డ వేరుపరచు వరకు కూడా మరి ప్రీ డెలివరీ అయ్యి మరి స్వాస్థ్యం కొరకు ఎదురు చూస్తున్నాము. అలాగే ఆ బిడ్డకి ప్రీ డెలివరీ అవలాగిన మరి
జూన్ 17వ తారీఖున డేట్ ఇచ్చారు. మరి మంచి డెలివరీ అవలాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన దాకా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రేమాస్వరూపుడా అయా గొప్ప దేవ నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభు. అయా బిడ్డల విషయాల్లో నాయన ఎన్నో కార్యాలు జరిగిస్తున్నావు అంటే అయా బిడ్డలు చిన్న బిడ్డలు మేము అయా మరి సెకండ్ షిఫ్ట్ లో నా ప్రభు ప్రతి శనివారం శుక్రవారాలు ప్రభు భద్రములో ఉండి కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నప్పుడు అయా ప్రార్థన ఆలకిస్తున్నావు. అయా ప్రార్థనకి జవాబిస్తున్నావు తండ్రి. అందరి బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా బిడ్డ గోపాల విషయంలో నా తండ్రి ధనం విషయంలో అయ్యా ఎంతో టెన్షన్ పడ్డారు ప్రభు. అయ్యా నీ మీద ఆధారపడినప్పుడు ప్రభు అయ్యా తండ్రి నాయన వాళ్ళ విషయాల్లో నాయన ఎలవరాల పట్ల వ్యాజ్యమాడి నువ్వు గొప్ప కార్యము జరిగించి కఠినమైన హృదయాలు కూడా ప్రభు బ్రద్దలు కొట్టి కరిగించిన దేవ అయా నీకు స్తోత్రాలు నా ప్రభు. వారి కుటుంబంలో జరిగిస్తున్న ఆ ప్రార్థన బట్టి సంఘము చేసిన ప్రార్థన బట్టి వారి జీవితాల్లో నువ్వు చేసిన మేలు బట్టి వందనాలు. అవ్వమ్మ విషయంలో కూడా నాయన తండ్రి మరి ఎఫెక్షన్ రాదని చెప్పినప్పుడు మరి ఆమెకైతే ఏ ఆధారం లేదయ్యా, ఆ ధనమే ఆధారం. అయ్యా ఆలోచనతో ప్రభు ప్రార్థించినప్పుడు నాయన మొరపెట్టినప్పుడు ప్రభు విషయాల్లో కార్యం జరిగించండి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయ్యా ఎక్కువ నా తండ్రి విషయంలో కూడా అయ్యా మరి బిడ్డ ఎంతో టెన్షన్ పడింది నా ప్రభు. అయా బిడ్డ చుట్టూ కంచి వేసి లోపల శిశువును కూడా ఎదుగుటకు మార్కెట్ అన్ని కూడా మరి నార్మల్ రిపోర్ట్ రావటకు నాయన నువ్వు చూపిన కృపను బట్టి వందనాలయ్యా. అయా బిడ్డలు మరి వైజాగ్ నుంచి మరి ఎప్పుడు తీసుకొస్తావో ప్రభు. ఆ బిడ్డలు భార్య భర్తలు ఇరువురు చుట్టూ నీ కంచి వేసి నీ కావుకలు దయచేయమని ఇంకా చెప్పలేని సాక్ష్యములు నాయన మరొక సమయంలో చెప్పి గణపరిచే కృపను మాకు దయచేయమని యేసునామములో నడుచున్నాను తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే కాలుకు నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమనీయ వెనుదీతువా వెనుదీతువా దరయాప్తు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా దరయాప్తు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాథుడు నీకియగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుడు నీకియగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ధనము ప్రభు యేసుదే నీ దశమా భాగమనీయ వెనుదీతువా వెనుదీతువా. హల్లెలూయా. కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా